కాంగ్రెస్ పార్టీలో మంత్రులు వర్సెస్ సీఎం, మంత్రులు వర్సెస్ రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ అవుతుంది ఆ ఫైటు. అంటే ఓపెన్గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు నిన్నగాక మొన్న రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు, మరి అది రాసిర్రా రాయించుకున్నారా దాని మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. నాకు కాదు, మంత్రులకు ఉన్నాయి అనుమానాలు. ఎందుకంటే క్యాబినెట్లో మొత్తం మంత్రుల్ని తలంటిర్రు, మంత్రులుగా దిక్కుతోచక బిక్క చిక్కిపోయిర్రు అన్న లెక్క రాసిండు. అట్లా మొత్తం ఒక్కొక్క మంత్రిని పట్టుకున్నట క్లాస్ తీసుకున్నాడట. అట్లా ఎవరిని ఇప్పుడు మామూలుగా ఫస్ట్ టైం క్యాబినెట్లోకి వచ్చిన వాళ్ళు ఇంకొకరు కాదు, పేర్లు పెట్టి రాసిండు ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళని కూడా అసలు మీకు నేనేం తక్కువ చేసినా, మీకు అసలు నేనేం తక్కువ చేసినా, నా ఒంటి చేత్తోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మీకు ఇంత మంచి శాఖలు ఇచ్చి మిమ్మల్ని మంత్రుల్ని చేస్తే ప్రభుత్వం మీద జరుగుతున్న దాని మీద మీరు అసలు ఎందుకు మాట్లాడతలేరు అన్న లెక్క మాట్లాడిండట. అసలు బట్టి ఉత్తమ్ అనేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నోళ్ళు, ఈయనే నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినోళ్ళు. అయినా సరే ఉత్తమ్ని బట్టిని కూడా, అంటే మిగతా వాళ్ళ పేర్లు తీసుకోకుండా ఈ రెండు పేర్లు మాత్రం తీసుకున్నారు. అంటే ఏంది అంటే బయటికి ఏమి ఇండికేషన్ ఇవ్వడం అంటే ఉత్తమ్ లాంటి వాళ్ళని బట్టి లాంటి వాళ్ళని కూడా సీఎం గారు మాట్లాడిర్రు, ఆయన వాళ్ళిద్దరికీ కూడా ధమ్కి ఇచ్చిండు అన్న లెక్క బయటికి చెప్పుడు అన్నట్టు. అంటే ఇప్పుడు ఇక ఫస్ట్ టైం మంత్రులు అయిన వాళ్ళు లేకపోతే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే అరే సీఎం గారు ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నోళ్ళని క్లాస్ తీసుకుంటుండు, మన హైకమాండ్కి దగ్గరగా ఉన్న వాళ్ళకే క్లాస్ తీసుకుంటుండు, అంటే మనం ఏమన్నా చేస్తే ఏమన్నా అంటాడేమో సీఎం గారు, లేకపోతే మనకేమన్నా ఇబ్బంది అవుతుందేమో అని మిగతా ఎమ్మెల్యేలు లేకపోతే ఫస్ట్ టైం మంత్రులు వీళ్ళు అనుకోవాలి, బయట ఉన్నోళ్ళు కూడా అనుకోవాలి అనేదాని లెక్క దాంట్లో మనకు అర్థమవుతుంది. ఇంకా చాలా విషయాలు రాసిండు. అయితే రాసి 2-3 రోజులు అయినా సరే ఇప్పటికీ కూడా దాని గురించే చర్చ. ఏడికి పోయినా ఏం చేసినా మొత్తం అసలు మంత్రులు వర్సెస్ రేవంత్ రెడ్డి, ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, అసలు క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత గంట సేపు మంత్రుల్ని కూర్చోబెట్టి ఇచ్చిన క్లాస్ ఏంది, నిజంగానే క్లాస్ ఇచ్చిండా, అసలు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వచ్చి ఎవరు చెప్పుకున్నట్టు. మరి ఇప్పుడు క్లాస్ పడ్డది మంత్రులకైతే వాళ్ళైతే బయటకు వచ్చి చెప్పుకోరు కదా, మమ్మల్ని తిట్టిండు సీఎం గారు క్యాబినెట్ మీటింగ్లో అని. లేకపోతే ఇప్పుడు ఒకరిద్దరిని మంత్రులను ఎవరినన్నా అన్నారనుకోండి, మిగతా మంత్రులు వచ్చి చెప్పిర్రు అనుకోవచ్చు, ఎందుకు పలానా ఆయనకి అట్లా అన్నాడు అది ఇదని. మొత్తం అందరు మంత్రులను అన్నారు, పైనుంచి మొదలు పెడితే కింది వరకు సీనియర్లు అన్నది లేదు, జూనియర్లు అన్నది లేదు, ఏమీ లేదు, అందరిని అన్నారు అన్నప్పుడు ఎవరు చెప్పుకునే అవకాశం ఉంటుంది? చెప్పరు కదా. అప్పుడు ఎవరు చెప్పాలి? చెప్తే సీఎం గారి వైపు నుంచే చెప్పాలి. ఎందుకంటే అధికారులు కూడా లేరు అని అదే దాంట్లో రాశారు కదా, అధికారులను అందరినీ బయటకు పంపించిన తర్వాత మాట్లాడిండు సీఎం గారు అనేది అందులోనే చెప్పారు. అంటే ఎవరు చెప్పాలి? అర్థమవుతుంది కదా ఇక మనకి, ఎవరు చెప్పాలి, చెప్పేది ఎవరు అనేది అర్థమవుతుంది మనకి. ఇంకా దాంట్లో చాలా విషయాలు రాసిరు. అసలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా రాజశేఖర్ రెడ్డికి ఇచ్చినంత ఫ్రీ హ్యాండ్ ఈయనకి ఇస్తలేదు, ఇవ్వకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖతమైపోతుంది అన్న లెక్క రాసిండు. లాస్ట్కి రాసింది అదే ఆయనే, కాంగ్రెస్ ఖతమైపోతుంది, రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇవ్వకపోతే, అధికారం ఇవ్వకపోతే, అసలు హైకమాండ్ అనేది ఇన్వాల్వ్ అయితే హైకమాండ్ పట్టించుకోవద్దు, మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఎంత అంటే ఆయన ఏ మంత్రులను ఉండాలనుకుంటే ఉంచాలే, తీసేయాలనుకుంటే తీసేయాలి, లేకపోతే కొత్తగా ఎవరిని తీసుకుంటారు అనేది ఆయన ఇష్టం. ఇక మొత్తం ఆయనకు రాసిచ్చేయాలి గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేక రాసిండది. సింపుల్. దాంట్లో మొత్తం చదువుతే అర్థమయ్యేది ఏంటంటే అసలు హైకమాండ్ అనేటోళ్ళు కూడా పక్కకు జరుగురు, మీరు మొత్తం ఆయనకి ఇయ్యర్రి, ఆయన ఏం చేస్తే అది చెయ్యనియ్యర్రి, మీరు చూసుకుంటా కూర్చోర్రి, అట్లా రాసిండు. ఎందుకు అంటే ఆయన ఒంటి చేత్తోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు కదా, తీసుకొచ్చిన వాళ్ళకు ఆ మాత్రం ఇయ్యరా, మీరు మొత్తం రాసియ్యర్రి ఈయనకి అన్న లెక్క రాసిండు. అయితే దాంట్లో మహిళా అధికారుల గురించి, మహిళా అధికారులను ఇంటికి రమ్మంటుర్రు అనేది అది పెద్ద చర్చ జరుగుతుంది. నిజంగా రాధాకృష్ణ గారికి ఎవరు చెప్పిర్రు, ఆ మహిళా అధికారులు ఎవరు, మంత్రి ఎవరు, ఇది కూడా తేలాల్సిన విషయమే. మంత్రి ఎవరు, మంత్రులు ఎవరు? ఎందుకంటే ఇది మంత్రులని ఎంత అంటే లోపల మంత్రుల్ని తిట్టిండు, ఇంకొకటి ఎంత అవమానించేలాగుంది అంటే మంత్రుల్ని. మరి ఇప్పటిదాకా కూడా కనీసం ఒక్క మంత్రి అన్నా లేకపోతే మంత్రులన్నా బయటకు వచ్చి మాట్లాడుడో ఖండించుడో చేస్తలేరు. అంటే మరి రాధాకృష్ణ అంటే భయమా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు అంటే భయమా, లేకపోతే ఏందో కానీ అర్థం కాలే. కానీ ఈ రోజు వరకు బయటకు వచ్చి ఏ ఒక్క మంత్రి కూడా దీన్ని ఖండించడో ఇంకొకటి చేసుడో చేయలేదంటే మరి ఖండించలేదు అంటే
నిజమని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసినాం, క్యాబినెట్ మీటింగ్లో ఇట్లా జరిగింది అట్లా జరిగింది అంటే కొంతమంది మంత్రులు వచ్చి మాట్లాడిరు, అసలు ఏం జరగలే, ఇట్లాంటిది ఏం జరగలే అని. మరి రాధాకృష్ణ గారు రాసిన దాని మీద ఈ రోజు వరకు ఎవరు మాట్లాడతలేరు అంటే వాళ్ళంటే భయం అనుకోవాలా, లేకపోతే జరిగింది నిజమే ఆయన బయట రాసిండు అనుకోవాలన్నా అనేది కూడా ఒక అనుమానం వస్తుంది. అది నిజమా లేకపోతే భయమా? ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా దాని మీద మాట్లాడలే, స్పందించలే, కనీసం ఒక కౌంటర్ కూడా మాట్లాడలే. కానీ ఏదో అయితే జరుగుతుంది అంటే క్యాబినెట్లో సీఎం గారికి నచ్చని మంత్రులని బయటకి పంపించే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగిందా అనే అనుమానాలు కూడా ఒకటి బయట వినిపిస్తున్నాయి. ఎందుకు ఇదంతా బయటకు వచ్చింది, ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది, ఎందుకు రాసిర్రు? ఎందుకంటే ఆల్రెడీ 2-3 మంత్రులకు సంబంధించిన ఇష్యూలు నడుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మంత్రులకు సంబంధించిన ఒకటెనకొకటి బయటపడుతున్నాయి, వాళ్ళ గొడవలు ఇంకొకటి అంతా బయటకు వస్తుంది కదా. ఏ టైంలో రాధాకృష్ణ రాసింది, ఎందుకు రాసిండు, కావాలనే కొంతమంది మంత్రుల్ని క్యాబినెట్ల నుంచి పంపించే ప్రయత్నంలో భాగంగా జరిగిందా, ఇదంతా కూడా అనుమానాలు వస్తున్నాయి. అయితే ఒక దిక్కు ఇదంతా జరుగుతున్నప్పుడే ఇంకోటి ఏమైంది, నిన్న సినీ కార్మికులది ఒక మీటింగ్ అయింది, అభినందన సభ. ఆ అభినందన సభకి సీఎం గారితో పాటు ఎవరు పోవాలి? సినిమాటోగ్రఫీ మంత్రి అయితే పోవాలి కదా. వాళ్ళ శాఖకి సంబంధించిన మీటింగ్ జరుగుతున్నప్పుడు అసలు ఆ మంత్రికి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఆ మంత్రి లేనప్పుడు ఎట్లా పెడతారు? అంటే ఇదంతా ఒకటనుకొకటి ఒకసారి ఆ రోజు క్యాబినెట్లో మీటింగ్లో జరిగింది అని రాధాకృష్ణ గారు రాసిన దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న రాక జరిగిన దాని మీద ఒక్కొక్కటి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకు మంత్రులని అవమానించేలాగా ఎందుకు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మాట్లాడుకుంటారు. ఎందుకు, ఏం జరుగుతుంది? ఇప్పుడు అసలు ఆ శాఖ మంత్రికి సంబంధం లేకుండా, శాఖ మంత్రి లేకుండా మీటింగ్ పెట్టిరు. ఆల్రెడీ ఆ మంత్రులకు సంబంధించిన రచన నడుస్తుంది. ఆ రోజు రాసిన రోజు నుంచి ఈ రోజు వరకు మంత్రులు మాట్లాడుకుంటున్నారు, దాని మీదనే మాట్లాడుతుంది, దాని చుట్టే చర్చ అంతా తిరుగుతుంది. చర్చ అంతా తిరుగుతున్నప్పుడు మళ్ళొకసారి అసలు మంత్రిని పక్కకు పెట్టిన లెక్క జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనకు కళ్ళకి కనిపిస్తున్నాయి. సీఎం గారు హాజరైన మీటింగ్లో మంత్రి లేకపోవడం, అదే ఏంది ఇది అసలు? ఒక దిక్కేమో ఆడ మంత్రులకి క్లాస్ ఇచ్చిర్రు అని చెప్తారు, ఇంకొక దిక్కేమో అసలు మంత్రి లేకుండా మీటింగ్ చేస్తారు. ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఏంది ఇదంతా? ఏమన్నా కావాలని ఏమన్నా జరుగుతుందా? కొంతమంది మంత్రులని పక్కకు తప్పించే ప్రయత్నమా? దీని మీద కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా క్యాబినెట్లో 3 మంత్రులు రావాల్సింది ఉంది, 3 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నోళ్ళని, సీఎం గారికి నచ్చనోళ్ళని ఎవరినన్నా తీసేసి ఆయనకు కావాల్సిన మనుషుల్ని తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుందా? ఇందులో భాగంగానే ఇదంతా బయటికి ఒక కావాలని లీక్లు ఇచ్చే ప్రయత్నము, కావాలనే మంత్రుల వల్ల ప్రభుత్వం బదనాం అవుతుంది, సో ఈ మంత్రి వల్ల ఇది జరిగింది కాబట్టి ఆ మంత్రుల్ని పంపించేసి నేను కొత్త మంత్రుల్ని తెచ్చుకుంటా అని చెప్పే స్కెచ్ ఏమన్నా నడుస్తుందా దీని వెనకాల? ఆయన కావాలనుకున్న వాళ్ళని తీసుకొని వద్దు అనుకున్న వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం ఏమైనా నడుస్తుందా? ఎందుకంటే మంత్రులు కూడా వాళ్ళ శాఖలలో వేరేటోళ్ళు ఏలు పెడుతున్నారు, అది ఇది అని ఆ లొల్లి అదంతా కూడా నడుస్తుంది. కొంతమంది మంత్రులు మిగతా మంత్రుల శాఖలలో కూడా ఏళ్ళు పెడుతుర్రు, అసలు సంబంధం లేకుండా వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్లు కాకుండా కూడా మా డిపార్ట్మెంట్లలో ఏలు పెడుతుర్రు. ఇదంతా కొంతమంది మంత్రులు వ్యతిరేకిస్తారు. ఆ పెడుతున్న మంత్రులు ఎవరిని చూసుకొని పెడుతున్నారు, ఎవరి అండదండలతోనే ఆ మంత్రులు పెడుతున్నారు వీళ్ళ వాటిలలో అనేది కూడా చర్చ నడుస్తుంది. సో ఈ టైంలో ఆ రోజు కొత్త పలుకులు వచ్చిన రోజు నుంచి నిన్న సినిమాటోగ్రఫీ మంత్రి లేకుండా ఆ మీటింగ్ జరిగేంతవరకు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మంత్రులు టార్గెట్ అవుతున్నారు? ఇప్పుడు మామూలుగా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసుడు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని మాట్లాడడం, వాళ్ళ మీద మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైనా పాలిటిక్స్లో. కానీ కొత్తగా ఇక్కడ మాత్రం మంత్రులు టార్గెట్ అవుతుర్రు, ప్రభుత్వంలో ఉన్నోళ్ళే మంత్రుల్ని టార్గెట్ చేస్తుర్రా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ కొత్త పలుకు చూసిన తర్వాత అది నిజంగా రాసిందా రాయించుకున్నదా అనే ఒక చర్చ ఒక దిక్కు జరుగుతున్నప్పుడు, ఇంకొక దిక్కు మంత్రులు లేకుండా మీటింగ్లు చేసుడు ఇదంతా జరుగుతుంటే ఇదంతా ఏదో మామూలుగా జరుగుతుంది అని తీసిపారేసే ముచ్చట కాదు. అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది? ఏమో జరుగుతుంది దీని వెనకాల. మంత్రుల్ని బయటకు పంపించే ప్రయత్నమా కొంతమంది మంత్రుల్ని, ఇంకొంతమంది మంత్రుల్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్నోళ్ళని మంత్రివర్గంలోకి తీసుకునే దానికోసం జరుగుతున్న ప్రయత్నమా? ఇదంతా చూడాలి, తొందరలోనే బయటపడుతుంది. ఇప్పుడు ఇదంతా ఏంది, ఎందుకు చేస్తున్నారు, దీని ఫైనల్ ఏముండబోతోంది,
ఇప్పుడున్న క్యాబినెట్లో ఉన్న కొంతమందిని తీసేసి వేరే వాళ్ళని తీసుకొచ్చుకోవడానికి జరుగుతున్న ప్రయత్నమా ఇదంతా అనేది ఇప్పుడు పాలిటిక్స్లో ఏమవుతుంది, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక స్టెప్ వేస్తున్నారు అంటే నెక్స్ట్ స్టెప్ అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. ఎన్నో రోజులు దాయలేరు. ఇప్పుడు మంత్రులు కొంతమంది ఎందుకు టార్గెట్ అవుతున్నారు అంటే మరి వాళ్ళని పంపించి వేరే వాళ్ళని తీసుకురావడం కోసం ఇదంతా జరుగుతుందా అనేది తొందరలోనే బయటకు వస్తుంది. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, మంత్రులు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నడుస్తుంది, ఏంది దీని ఫైనల్ ఏం ఉండబోతోంది అనేది తెలుస్తుంది కొన్ని రోజులలో.